ప్రెసెంట్ కండిషన్లోని ఎక్కువగా డైట్ అనే మాట వినగానే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఫ్యాట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అది చాలా యూజ్ అవుతుంది, ఫ్యాట్ అనే కాంపౌండ్ మనకి చాలా యూజ్ అవుతుంది అన్న ఆలోచన ఎవరికి ఉండట్లేదు. ఫ్యాట్ అనగానే ఒకటే మైండ్లో వస్తుంది, కొలెస్ట్రాల్, క్యాలరీస్ లేదా హార్ట్ అటాక్స్, ఇది ఒకటే గుర్తుంటుంది ఫ్యాట్ అనగానే. సో అది కంప్లీట్లీ ఒక అపోహ. ఫ్యాట్ అనేది చాలా వరకు మన బాడీ బిల్డింగ్కి, అంటే మన సెల్స్ యొక్క బిల్డింగ్ కానీ, మన హెల్త్, హార్మోన్ యొక్క హెల్త్ కానీ, లేదా మన ఐ హెల్త్ కానీ, బ్రెయిన్ హెల్త్ లేదా న్యూరల్ హెల్త్ కానీ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మీరు ఫ్యాట్ మీద ఉండే ఒక చెడు ఆలోచన లేదా చెడు ఒక ఇంపాక్ట్ని పక్కన పెట్టేసేయండి. మనం తీసుకునే డైటరీ ఫ్యాటీ యాసిడ్స్ని రెండు విధాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి కంపల్సరీ మనం బయట నుంచి తీసుకుంటే మాత్రమే మనకు అందుతాయి. ఇంకొకటి నాన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఇది ఎట్లా అంటే మన బాడీయే కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అది సింథసైజ్ చేసుకోగలదు. అవి నాన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, దానికి మనం డైట్ ద్వారా తీసుకోవాల్సిన పనేమి ఉండదు. సో ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ టిష్యూ అంతా డెవలప్ అవ్వాలన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఫీటస్లో కానీ డెవలపింగ్ బేబీ ఉంది అనుకోండి, ప్రెగ్నెన్సీ టైంలో ఆ మదర్కి కంపల్సరీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అలా ఉంటేనే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ సజావుగా జరుగుతుంది, నార్మల్ స్టేజ్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అందకపోతే కనుక, మదర్కి పర్టికులర్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో అందకపోతే కనుక బేబీ యొక్క న్యూరల్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది. అలాగా లైక్ లో ఐక్యూ బేబీస్ పుడతారు, అలానే న్యూరల్ డెవలప్మెంట్ లేని బేబీస్ కూడా పుడుతూ ఉంటారు. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బ్లడ్ క్లాటింగ్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే కనుక మన క్లాట్ ఫార్మేషన్ ని తగ్గిస్తాయి, అంటే రక్తం పల్చగా ఉండేటట్టు చూస్తాయి, అంటే క్లాట్స్ ని ఎక్కువ ఫార్మ్ చేయకుండా, హార్ట్ అటాక్స్ రానివ్వకుండా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అదే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే కనుక బ్లడ్ ని క్లాట్ అయ్యేటట్టు, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైనా సరే ఈ ఒమేగా 6 అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క రేషియో అనేది ఆల్మోస్ట్ ఈక్విలిబ్రియం గా ఉండాల్సి ఉంటుంది. ఇంకా అలానే హార్మోన్స్ అనేవి మంచి లెవెల్లో కానీ, ఆ ప్రొడక్షన్ మంచిగా ఉండాలన్నా సరే ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కొంతమంది ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, పీసీఓడి, ఇవన్నిటికీ కారణం ఏంటంటే కనుక హార్మోన్స్ అనేవి తక్కువ ఉండడం. సో ఈ హార్మోన్స్ మనం ప్రొడ్యూస్ చేయాలన్నా సరే, అవి తయారవ్వాలన్నా సరే ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకొకటి, ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మన బోన్ హెల్త్, మన బోన్ మినరలైజేషన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. కామన్ గా ఉండే డౌట్, ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ దొరుకుతాయి, మనం డైలీ డైట్ లో ఎలా తీసుకోవచ్చు? సో బేసిక్ గా ఇవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. సో ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మెరైన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అంటే సీ ఫిష్ లో దొరుకుతూ ఉంటుంది ఎక్కువగా. సో అలానే ప్లాంట్ ఫుడ్స్ అయినా కొన్ని రకాల సీడ్ ఆయిల్స్ లో కూడా ఉంటూ ఉంటాయి. సో ఈ మెరైన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫిష్ ఆయిల్స్ లో ఎక్కువగా ఉంటుంది. సీ ఫిష్ అయిన సార్డైన్స్ కానీ, సాల్మన్, మ్యాకరల్స్, ఇవన్నీ మీరు తింటే కనుక, మీ డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మీకు కంపల్సరీ మీకు డైలీ ఆ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అందుతాయి. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయినట్లయితే కనుక ఏం బాధపడదు. సో ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ లోని లేదా ఫ్లాక్స్ సీడ్స్ లోని ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ లో ఉంటుంది, ఆలివ్ ఆయిల్ లో ఉంటుంది, పంకిన్ సీడ్స్ లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ డైట్ నుంచి మనం డైలీ మన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనం తీసుకోవచ్చు. సో అందుకే గ్రోయింగ్ కిడ్స్ ఉన్నా సరే, లేదా ఒక హార్మోనల్ డెఫిషియన్సీ ఉందనుకోండి ఎవరైనా పేషెంట్స్ కి, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ని వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు చేంజెస్ జరుగుతాయి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కూడా.